మన కర్మను బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలైన పని చేయబోయే ముందర కొన్ని పనికిమాలిన ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దాని నుంచి మన ఫోకస్ డిస్టర్బ్ అయ్యి మనం అసలు దానిపైన ఫోకస్ చేయం. గాంధీజీ ఏమంటాడంటే, ఏదో నష్టం జరిగింది, కష్టం వచ్చిందని మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే మన కళ్ళల్లో నీళ్ళు ఉన్నప్పుడు మనం వేరొక లక్ష్యాన్ని చూడలేమని చెప్తాడు. అదేవిధంగా వీని లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఉన్న టైంలో అంతకంటే ముందు ఇంకొక ఇన్సిడెంట్ జరగటం, దానివల్ల వీడు అసలైన టార్గెట్ని మిస్ చేసిండు. కాబట్టి ఆ విధంగా జరగొద్దంటే మనం ఫుల్లీ అలర్ట్గా అండ్ కాన్షియస్గా ఉండాలి. నాట్ ఓన్లీ ఈ లవ్ అని కాదు, ఇంక ఎనీ ఫ్యాక్టర్ ఇన్ లైఫ్ మనము అంతకుముందు తాలూకు ఎఫెక్ట్ లేకుండా మనం చూసుకోవాలి. ఏదైనా సరే మళ్ళీ ఫుల్ అలర్ట్గా ఫోకస్డ్గానే మనం చేయాలి. సరే, ఇప్పుడు ఇన్సిడెంట్ వేరొకరుంది, నేరేషను ఇంకొకరిది, ఇప్పుడు మీరు వింటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. కాకపోతే మనము ఎవరి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, పక్కన వాళ్ళు ఎవరివైనా మనం రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఏమో లైఫ్ అంది. అయితే దీంట్లో ఏదన్నా మనం నేర్చుకోవచ్చా అంటే, మనం ఎన్నో పనులు చేస్తుంటాం కాబట్టి ఆ పనులలో ఏదో ఒక పని అయిపోతుండే. అటెంప్ట్ అయితే చేయాల్సింది. ట్రై అండ్ ఫెయిల్ బట్ డోంట్ ఫెయిల్ టు ట్రై అంటారు కదా. ఇంకొకటి, ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్, డోంట్ క్రై ఫర్ వాట్ యూ లాస్ట్, లేకపోతే వాట్ యూ లాస్ అంటారు. ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్, డోంట్ క్రై ఫర్ వాట్ యూ లాస్. ఇవన్నీ ఉన్నాయి. చెప్తే దీనిపైన మళ్ళీ ఇంకేమైనా మర్చిపోయినవి మిగిలిన ఏమైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తా. అంతవరకు సెలవు. థ్యాంక్స్. నమస్తే.